వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పేదవాడి ఆరోగ్యానికి పెద్దపీట వేస్తాను అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ కింద 1500 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఎందుకు ఉన్నాయో చెప్పాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీకి కేటాయించిన వైద్యశాలలో పేదవాడికి వైద్య సేవలు అందడం లేదని, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటున్నాము అన్న చందాన ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వారికి బిల్లులు చెల్లించాలన్న దురుద్దేశంతో అప్పులు తెచ్చి మరీ చెల్లించిన జగన్ ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించవలసిన హాస్పిటల్స్ కి ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. ఓడిపోతున్నారని అర్థమైంది కాబట్టి వసూలు రాజాగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయారని విమర్శించారు. కమిషన్ల కోసం కక్కుర్తిపడి పేదవాడిని మోసం చేస్తూ ఖజానాని నింపుకుంటున్నారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. వైద్య విపత్తు ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది అని చెప్పడానికి అనేక అంశాలు. ఎందుకంటే ఈ రోజున ఎక్కడ చూసినా కూడా దేవుని దయని, పేదలకి కోసం నేను వచ్చానని కళ్ళబొల్లి మాటలు చెప్తూ సమయాన్నంతా కూడా వృధా చేస్తూ మరొక్కసారి మోసం చేయడానికి ప్రయత్నించే జగన్మోహన్ రెడ్డి గారు, నేను అడుగుతా ఉన్నా, ఈ రోజున గ్రామీణ ప్రాంతంలో సురక్ష ఆరోగ్య పథకం అని చెప్పి ఒకటి పెట్టి ఇంటింటికి వైద్యాన్ని అందిస్తానని చెప్పినటువంటి నువ్వు ఈ రోజున ఈ రాష్ట్రంలో ఎవరికైనా వైద్యం అందించే విధానం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పారామెడికల్ స్టాఫ్ లేదు, మెడికల్ స్టాఫ్ లేదు. అదేవిధంగా రిఫరల్ హాస్పిటల్స్లో సరైన వైద్యులు లేరు. ఉంటే వైద్యం అందదు, వైద్యం అందితే మందులు ఉండవు. ఆఖరికి గాజుగుడ్డ కొనుక్కోవాలన్నా కూడా ఈ రోజున వాళ్ళకి నిధులు లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజున ఏదైతే డయాబెటిక్ పేషెంట్స్కి డయాలసిస్ సెంటర్స్ గతంలో పెట్టామో ఆ డయాలసిస్ సెంటర్స్ అన్నింటిని కూడా మూసివేసుకునే పరిస్థితిలో ఈ రోజున వైద్య విధానం ఉంది అంటే, ఆరోగ్య విధానం ఉంది అంటే ఈ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ ఏ రకంగా పనిచేస్తుందో ఈ రోజున మనం ఆలోచన చేయవచ్చు. ఈ రోజున మెడికల్ కాలేజీలు కడుతున్నాం, పేదవాడికి ఈ మెడికల్ కాలేజీల ద్వారా హాస్పిటల్ ద్వారా వైద్యం అందిస్తాం అదేవిధంగా అని చెప్పినటువంటి నీవు ఇవాళ మెడికల్ సీట్లు తగ్గిపోతూ ఉంటుంటే ఎందుకు తగ్గుతూ ఉన్నాయి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అనేది కనీసం పట్టినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఒకసారి గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నా. ఈ రోజున మీరు ఆరోగ్యశ్రీ పథకాన్ని చాలా బ్రహ్మాండంగా కొన్ని వేల వ్యాధులకి విస్తరించినటువంటి పథకం నా హయాంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు కేవలం 1200కో 1300కో పరిమితి అయితే నేను 5000కో 6000కో వ్యాప్తి చేసినటువంటి గొప్ప సంస్కృతి సాంప్రదాయం కలిగినటువంటి పేదవాడి పట్ల, పేదవాడి యొక్క ఆరోగ్యాన్ని రక్షించే దాంట్లో నేను ప్రధాన పాత్ర పోషిస్తా అన్నటువంటి నువ్వు ఈ రోజున 1500 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ ఎందుకున్నాయో ఆరోగ్యశ్రీ పథకం కింద అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజున ఆరోగ్యశ్రీ పథకం ఏ హాస్పిటల్స్కి అయితే కేటాయించారో ఆ హాస్పిటల్స్లో పేదవాడు వెళ్తే పేదవాడికి వైద్యం అందుతుందా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు అందట్లేదంటే నీ యొక్క వక్ర బుద్ధి వల్ల, చెడు ఆలోచన వల్ల, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందాం అనే రీతిన నువ్వు ఈ రోజున ఎవరైతే నీ అనుయులు ఉన్నారో ఆ అనుయులు ఎవరైతే కాంట్రాక్ట్ వర్కులు చేశారో ఆ కాంట్రాక్ట్ వర్కులు చేసిన వాళ్ళకి కోడ్ ముందునే డబ్బులు రిలీజ్ చేయాలనే దురుద్దేశంతో అప్పులు తెచ్చి 4750 కోట్ల రూపాయల అప్పులు తెచ్చినటువంటి నీవు 6500 కోట్ల రూపాయలు కాంట్రాక్టులకి ఇచ్చిన మాట వాస్తవా కాదా అని చెప్పి నేను అడుగుతాను. పత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులుపై దాడికి పాల్పడిన వారిపై ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు డిమాండ్ చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో ప్రత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా ఎస్పీకి ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బూర్ల రామాంజనేయులు, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి
అభ్యర్థి మహమ్మద్ నసీర్, తారుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్, ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఫిర్యాదు చేశారు. వైసీపీ అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ వాలంటీర్ల నుండి సమాచారం తీసుకుని వారికి నగదు పంపిణీ చేస్తున్నారన్నారు. ఈ ఘటనపై ఒకరిద్దరు వాలంటీర్లను సస్పెండ్ చేశారు, కానీ సమావేశాలు పెడుతున్నా నాయకులపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలను ప్రశ్నిస్తే తమ కారుపై దాడి చేశారని, దీనిపై ఫిర్యాదు చేస్తే పోలీస్ స్టేషన్లో సీఐ ముందు కూడా తమపై దాడికి పాల్పడ్డారన్నారు. దాడులు చేయడం వైసీపీ నాయకుల బరితెగింపుకు నిదర్శనమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సమావేశాలు పెట్టే నాయకులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నాయకులు నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కూడా వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళలేదు, సమావేశం జరిగిన దగ్గరికి వెళ్ళలేదు. దాదాపుగా 150 మీటర్ల దూరంలో ఒక పబ్లిక్ రోడ్లో, అది కూడా పత్తిపాడు కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ప్లేస్, ఆ ప్లేస్లో మా కార్యకర్తలు అబ్జర్వ్ చేస్తున్నారు ఏం జరుగుతుంది చూద్దామని. వచ్చిపోయే వాలంటీర్లు మాట్లాడుతున్నారు. అంతలోపల నేను అక్కడికి వెళ్ళాను. వెళితే మా కార్యకర్తతో మేము మాట్లాడుతున్నాము. మాట్లాడే లోపల 30-40 మంది ఆఫీసు నుంచి బరాబరా వచ్చేసి ఫెరోసియస్గా మా కారు మీద దాడి చేసి మా అద్దాలు పగలగొట్టి మీరు ఇక్కడ ఏం పని, మీరు వెళ్ళిపోండి అని చెప్పడం అనేది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ఎనీ సిటిజన్ ఏ రోడ్డు మీదైనా ఆయన నిలబడే హక్కు ఉంది. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడం కానీ లేదా వాళ్ళ మీటింగ్ డిస్టర్బ్ చేయడం కానీ జరిగితే తప్పు. మరి ఎమ్మెల్యే కాదు, ఏమీ కాదు, ఎంతమంది పోలీసులు ఒక వ్యక్తి బర్త్డేకి కేక్ కట్ చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే, మా అభ్యర్థి మీద దాడి జరిగి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆయన మీదే కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో హడావుడి చేస్తున్నారంటే దానికి కారణం ఇది, ఈ సంస్కృతి. కాబట్టి మేము ఎస్పీ గారిని అడిగింది ఏంటి అంటే, ఇలాంటి వ్యక్తులపై ఇమీడియట్గా మీరు చర్య తీసుకోండి. రెండోది, ఇలాంటివి పునరావృతం కాకుండా ఏ విధమైనటువంటి ప్రివెంటివ్ చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే కలెక్టర్ గారు లేకపోతే ఎలక్షన్ కమిషనర్ ఒక్కసారి వాలంటీర్లు ఉండకూడదని చెప్తే సరిపోదు. మీరు ప్రతి 2-3 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్లు పెట్టి అందరికీ రిపీటెడ్గా చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కఠినమైన చర్యలు వేరే వాళ్ళు భయపడే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. వాలంటీర్లే కాదు, ఒక్కొక్కసారి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఇన్వాల్వ్ చేసి చేస్తున్నారు. కాబట్టి మీరు న్యాయపరంగా, ధర్మపరంగా ఏ విధంగా చేయాలో అవి చేయండి. తెలుగుదేశం పార్టీ మేము దానికి పూర్తిగా సహకరిస్తాం. మా నుంచి ఎటువంటి తప్పు లేకుండా మేము చూసుకుంటామని ఎస్పీ గారికి చెప్పాం. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. భయపెట్టాలని, ఎన్నికలు ఈ రకంగా ఉంటాయని చెప్పే ఉద్దేశంతో జరిగిన సంఘటనలాగా నాకు కనపడతా ఉంది. ప్రజాస్వామ్యంలో మరి ముఖ్యంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత యావత్తు యంత్రాంగం అంతా కూడా ఎన్నికల కమిషన్కు లోబడి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటే ఇంకా వీళ్ళకి మొత్తం వదిలినట్టు లేదు. ఈ అధికారులకు కానీ, వాలంటీర్లకు కానీ, లేకపోతే సచివాలయం క్యాడర్ కానీ. ఈరోజు ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇదే విధంగా మీరు భయపెట్టాలనుకుంటే మీరు మళ్ళా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడన్నా జరిగితే ఇంతకే ఇంత ఉంటుందని చెప్పి చెప్పాలనేది నా ఉద్దేశం. ఇవాళ ప్రజలు తిరగబడతా ఉన్నారు మీ మీద, అయినా కూడా మీకు బుద్ధి రావట్లా. మీరు సిగ్గు కానీ లజ్జ కానీ మీకు ఎక్కడా లేదు. బరి తెగించున్నారు. ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలనే ప్రయత్నం ఎక్కడ కూడా ఒక్క చోట కూడా మీరు చేయట్లా. చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది, వాలంటీర్ల వ్యవస్థ కానీ, సచివాలయాల వ్యవస్థ కానీ, ఏ యంత్రాంగంకి సంబంధించిన వ్యక్తులు కోపు కాయొద్దు, ఏ పార్టీకి లేకపోతే వాటిలో పాల్గొనొద్దు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినా కూడా సిగ్గు శరం లేకుండా మీరు ఈ రోజున మీరు ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే, దానికి వంత పాడుతూ ఉంటుంటే, తగాదాలని ప్రోత్సహిస్తూ ఉంటుంటే, ఘర్షణ వైఖరికి మీరు దారితీస్తూ ఉంటుంటే మేము ఊరుకుంటూ ఉండాలి. మేము కేసులు పెట్టించుకోవాలి, మీరు మా మీద కేసులు పెడతారు, పైగా దాడులు చేస్తారు, మా ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉంటారు. అంటే మేము మా బాణీ ఇది అని చెప్పి మీరు చెప్పాలనే ప్రయత్నం అయితే, మా బాణీ కూడా మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా ఇవాళ ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం, ఇట్లాంటివి జరగకుండా చూడమని చెప్పి. ఎస్పీ గారు కూడా చేయలేని పరిస్థితిలో మాకు మేము రక్షించుకోగలిగినటువంటి
పరిస్థితి ఈ పార్టీకి ఉంది. అది లేకపోతే గతాన్ని చూసుకోండి, ఖచ్చితంగా అది అమలు చేస్తామని చెప్పి ఇది మీకు స్పష్టంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్న వైసీపీ పార్టీ వారికి. చుండూరు మండలం వేటపాలెం గ్రామంలో డాక్టర్ నక్క అఖిలేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వేమూరు మండలం బలిజపల్లి గ్రామంలో మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు తనయుడు డాక్టర్ అఖిలేష్ చుండూరు మండలం వేటపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాల ప్రచారం చేశారు. రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ఉమ్మడి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నక్క ఆనంద్ బాబుని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు తమ్మ శివారెడ్డి, చుండూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుదేటి ఎల్లారెడ్డి, వేటపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, యువత, యువకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెండి బంగారు నగల వర్తక సంఘ సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. పేదవాడి ఆరోగ్యానికి పెద్దపీట వేస్తానన్న ముఖ్యమంత్రి ఆరోగ్యశ్రీ కింద 15 కోట్ల రూపాయల బిల్లులు ఎందుకు చెల్లించలేదో చెప్పాలని ప్రశ్నించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.